ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్మార్ట్ చారి. ఈరోజు అయితే రాజు ఒక రైతు బిడ్డ అతని గోల్, అతని లక్ష్యం సాధించడం కోసం ఎన్నో అష్ట కష్టాలు పడి ఎన్నో ఎదుర్కొని ఎంతో మంది చీవాట్లు పడ్డా ఈరోజు ఒక విన్నర్గా నిలబడ్డాడు బిగ్ బాస్లో. అది మామూలు విషయం కాదు. అసలు ఎంతమంది పిఆర్ఏలు, ఎంతమంది సెలబ్రిటీలు, రకరకాల చెడు ప్రచారం అతని మీద జరిగినా కూడా ఇవన్నీ పక్కకు పెట్టి ఆయన ఒరిజినల్ కాదు, ఫేక్ అని, అదని ఇదని ఎంతో మంది అతన్ని చీదరించినా చీకొట్టినా ఎన్ని చేసినా కానీ అతని లక్ష్యం కోసం అన్ని భరించి ఈరోజు కప్పు చేతిలో పట్టుకున్నాడు. అందరి ముందు ఒక సామాన్యుడు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని ఒక మనకు సందేశం ఇచ్చాడు. అందరికి స్ఫూర్తినయ్యాడు మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. నిజంగా హ్యాట్సప్ పల్లవి ప్రశాంత్. ఎందరో మెచ్చుకుంటారు. నిన్ను చూసి చాలా మంది నేర్చుకోవాలి. నిన్ను చూసి ఒక లక్ష్యం కోసం, ఒక గోల్ కోసం ఎదగడం అనేది నిన్ను చూసి చాలా మంది యువతలో ఇన్స్పిరేషన్గా మిగిలిపోతావు పల్లవి ప్రశాంత్. నిజంగా ఒక రైతు బిడ్డ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండి నువ్వు ఇంత సాధించావంటే నీలో ఇంకా ఇంకా ఎదగాలని, ఇంకా ఎన్నో మెట్లకు వెళ్ళాలని, ఇంకా ఎంతో స్థాయికి వెళ్ళాలని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫేక్ వార్తలు, ఫేక్ న్యూస్లు ఏదైతే ఉంటుందో వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. మనకు తెలిసింది, కళ్ళారా చూసింది చేయాలి. ఏదో ఊహించుకొని అర్జున్ విన్నర్ అయినట్టు, శివాజీ సార్ విన్నర్ అయినట్టు, యావర్ విన్నర్ అయినట్టు, అమర్దీప్ విన్నర్ అయినట్టు ఇలాంటి ఫేక్ న్యూస్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. మనం చేయాల్సింది ఇంక అయిపోయింది. కానీ ముఖ్యమైన నాకున్న సమాచారం వరకు రూరల్ నుంచి పట్టణ స్థాయి వరకు ఒకే ఒక ఓటింగు 50 to 60% ఓటింగ్ మాత్రం పల్లవి ప్రశాంత్కు ఉంది. కాబట్టి 200% పల్లవి ప్రశాంత్ విన్నర్ అని డిసైడ్ కావచ్చు. ఇంకా హ్యాపీగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అతని అభిమానులు అందరూ పండగ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ గుద్దండి. ఈ వీడియో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వరకు చేరేటట్టు షేర్ చేయండి. మిస్ మా చారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.